ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, ఈ అమూల్యమైన జీవితంలో చదివించే టీచర్ను చాలా గౌరవించాలి. చదువులో చాలా మంచి చురుకుగా ఉండి సేవలో నిమగ్నమవ్వాలి. మీపై మీరే దయ చూపుకోవాలి. సెకండ్ పాయింట్, మిమ్మల్ని మీరు సంస్కరించుకునేందుకు పవిత్ర దృష్టి గలవారిగా అవ్వండి. మీ నడవడికలు సంస్కరించుకోవాలి. మనుషులను దేవతలుగా చేసే సేవ చేయాలి. ఈరోజు వరదానము. ఆత్మిక డ్రిల్ యొక్క అభ్యాసం ద్వారా ఫైనల్ పరీక్షలో పాస్ అయ్యే సదా శక్తిశాలి భవ. ఎలాగైతే వర్తమాన సమయానుసారం శారీరక జబ్బులన్నిటి చికిత్స కొరకు వ్యాయామం నేర్పిస్తున్నారో, అలా ఆత్మను సదా శక్తిశాలిగా చేసుకునేందుకు ఆత్మిక వ్యాయామం యొక్క అభ్యాసం కావాలి. నలువైపులా ఎంత ఆందోళనకర వాతావరణం ఉన్నా శబ్దంలో ఉంటూ శబ్దానికి అతీతమైన స్థితి యొక్క అభ్యాసం చేయండి. మనస్సును ఎక్కడ ఎంత సమయం స్థితం చేయాలి అని అనుకుంటారో అంత సమయం అక్కడ స్థితం చేయండి. అప్పుడు శక్తిశాలిగా అయ్యి ఫైనల్ పరీక్షలో పాస్ అవుతారు.